దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సాయికృష్ణ లాకప్ డెత్ కేసుకు సంబంధించి కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఈ ఘటనలో ఉన్నతాధికారుల పాత్రపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో సాయికృష్ణ పిన్ని అడ్వకేట్ కనకదుర్గ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. సాయికృష్ణ తల్లి విజయలక్ష్మి సీఎం చంద్రబాబును కలిసిన తర్వాతే కేసు పూర్తిగా తప్పుదోవ పట్టిందని ఆమె ఆరోపణలు గుప్పించారు. సాయికృష్ణ పిన్ని అడ్వకేట్ కనకదుర్గ సంచలన వ్యాఖ్యలు చేశారు. సాయికృష్ణ తల్లి విజయలక్ష్మి చంద్రబాబును కలిసిన తరువాతే కేసు పూర్తిగా తప్పుదోవ పట్టిందని ఆమె వ్యాఖ్యానించారు. సాయికృష్ణ తల్లి విజయలక్ష్మిని బెదిరించారని, దాంతో ఆమె పూటకో మాట మాట్లాడుతోందని, రిత్వికనే లాయర్గా పెట్టుకోవాలని ఆమెను బెదిరించారని స్పష్టం చేశారు అడ్వకేట్ కనకదుర్గ. కేసును డిస్మిస్ చేస్తే మాత్రం చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు. అవసరమైతే మానవ హక్కుల కమిటీతో కలిసి పోరాడుతామని కనకదుర్గ స్పష్టం చేశారు. రిత్విక గారు వేసిన పిటిషన్లో ఏముందంటే, ఫస్ట్ సిబిఐ ఎంక్వైరీ వద్దు అని చెప్పి హెడ్డింగ్ పెట్టి నెక్స్ట్ పేజీలో హెబియస్ కార్పస్ పిటిషన్ విత్డ్రా అని చెప్పి రాసింది. ఆ విషయాన్ని నేను ఆవిడ దృష్టికి తీసుకెళ్తే సరే అని చెప్పేసి గుడివాక వాసుదేవరావు గారు మా కజినే, నాకు సొంత తమ్ముడు అవుతాడు, అతన్ని అడ్వకేట్గా నేను నియమించుకుంటున్నానని 22వ తారీఖున గాద విజయలక్ష్మి గారు సంతకాలు పెట్టి ఆ కాగితాలన్నీ మేము కోర్టుకు సబ్మిట్ చేస్తే ఇక్కడ గంటకు ఒక మాట మాట్లాడుతుంది. ఇందులో వాసుదేవరావు గారు తప్పు కానీ నా తప్పు కానీ ఏం లేదు, ఇక్కడ చేస్తుందంట. అసలు మెయిన్ ఈ పిటిషన్ వేసిన వాళ్ళే తప్పు చేస్తున్నారు. ఒకటి చెప్పి ఇంకోటి బయలు చేస్తున్నారు. వాళ్ళు చెప్పింది ఏంటి, సిబిఐ వద్దని. సరే అని ఒప్పుకుని సంతకం పెట్టింది. కానీ వాళ్ళు వేసింది ఏంటి, హెబియస్ కార్పస్ పిటిషన్ కూడా విత్డ్రా అని. ఈ విషయాన్ని నిజమని నేను చెప్తున్నా కానీ నన్ను కాదని తప్పుదారి పట్టేస్తున్నారు. అసలు ఈ కేసు మొత్తం తప్పుదారి పట్టింది ఎప్పటి నుంచి అంటే, చంద్రబాబు నాయుడు గారిని కలిసిన దగ్గర నుంచి ఈ కేసు తప్పుదారి పట్టింది. స్టెప్ బై స్టెప్ ఈ కేసును తప్పుదారి పట్టించేశారు. కానీ ఒకటి, కేసు మాత్రం డిస్మిస్ చేస్తే మాత్రం ఊరుకోను. హ్యూమన్ రైట్స్ బార్ అసోసియేషన్ నేను కలిసే చేస్తున్నాం, వదిలే ప్రసక్తి లేదు. 22వ తేదీన సాయికృష్ణ కేసును ఆన్లైన్లో చూశానని, హెబియస్ కార్పస్ పిటిషన్ విత్డ్రా అని వచ్చిందని అన్నారు అడ్వకేట్ కనకదుర్గ. అయితే అదే విషయంపై సాయికృష్ణ తల్లి విజయలక్ష్మిని అడిగితే తాను హెబియస్ కార్పస్ పిటిషన్ ను విత్డ్రా చేసుకోలేదని, సిబిఐ విచారణ వద్దని మాత్రమే చెప్పానని అంటున్నారని మీడియాకు వివరించారు అడ్వకేట్ కనకదుర్గ. మర్డర్ కేసును క్వాష్ చేయాలని పిటిషన్ వేయడం ఎప్పుడైనా చూసామా? కేసును పూర్తిగా తప్పుదారి పట్టిస్తున్నారు. చంద్రబాబును సాయికృష్ణ తల్లి విజయలక్ష్మి కలిసిన తరువాతనే ఇదంతా జరుగుతోందనన్నారు. నేను చూస్తూ ఊరుకోను. మానవ హక్కుల కమిటీ, నేను, బార్ అసోసియేషన్ కలిసి పోరాటం చేస్తామని హెచ్చరించారు కనకదుర్గ. అంతకుముందు ప్రధాన నిందితుడు సిఐ నాగరాజును సిట్ అధికారులు కస్టడీకి తీసుకున్నారు. విజయవాడలోని సిట్ కార్యాలయంలో సిఐ నాగరాజును విచారించేందుకు సిట్ సిద్ధమైంది. కాగా సాయికృష్ణ లాకప్ డెత్ పై నమోదు చేసిన కేసులో దర్యాప్తు పురోగతికి సంబంధించిన వివరాలు తమ ముందు ఉంచాలని ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని హైకోర్టు ఆదేశించిన సంగతి తెలిసిందే. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.